మెస్సయ్య పుడతాడని ప్రవక్తలు చెప్తే విన్నారు. కానీ ఇద్దరు ముసలి వాళ్ళు మాత్రము మెస్సయ్య పుట్టుకను చూడడానికే బ్రతికి ఉన్నారు. వారే సుమియోను ప్రవక్తి అన్న. యేసు పుట్టాక మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన్ను దేవాలయంలో ప్రతిష్ఠించుటకు మరియా యేసేపు దేవాలయంలోనికి తీసుకొని వెళ్తారు. మెస్సియను చూడకుండా మరణము చూడవు అని పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం కలిగిన సుమియోను అదే సమయమున దేవాలయంలోనికి ప్రవేశించి ఆత్మవశుడై యేసును తన చేతులతో ఎత్తుకొని, నాథా, నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావని చెప్పి యేసుని గురించి అనేక విషయాలు ప్రవచిస్తాడు. అలాగే 84 సంవత్సరాల నుండి విధవరాలై దేవాలయమును విడువక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రవక్తి అన్నా కూడా ఆ గడియలోనే దేవాలయంలోనికి ప్రవేశించి యేసుని చూసి దేవుణ్ణి స్తుతించి కొనియాడుచు యేసును గురించి మాట్లాడుచుండెను. వీరిద్దరూ దేవుడు వారికిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. వాగ్దానం కొరకు ఎదురు చూశారు. వాగ్దానాన్ని పొందుకున్నారు. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడని నమ్మాలి. ఎదురు చూసి పొందుకునే వారముగా మనముండాలి.